నమస్తే. ఈరోజు మన హోటల్ స్టైల్‌లో క్రిస్పీగా లోపల స్టఫ్‌గా ఉండే మినపగారెలు ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా బౌల్‌లో 2 కప్పుల మినపగుళ్ళు వేసుకొని 2 సార్లు కడుక్కొని మళ్ళా నీళ్లు వేసుకొని ఈ పప్పుని 6 గంటల సేపు నానబెట్టుకోవాలి. ఇలా నానిన పప్పుని ఒక బౌల్‌లోకి నీరు లేకుండా తీసుకోవాలి. ఈ పప్పుని మిక్సీ బౌల్‌లో వేసుకొని మిక్సీ చేసుకోవాలి. అవసరమైతేనే డ్రాప్స్ కింద వాటర్ వేసుకోండి. దీన్ని ఇలా మిక్సీ చేసుకొని ఇలా మృదువుగా అయ్యేలాగా మిక్సీ చేసుకోవాలి. పిండి ఇలా మృదువుగా రావాలి, మెత్తగా. దీన్ని ఒక బౌల్లోకి తీసుకోండి. ఇప్పుడు ఈ పిండిని ఒక 5 నిమిషాలు ఇలా కలుపుతూనే ఉండాలి. ఇలా కలపడం వలన క్రిస్పీగా వస్తాయి గారెలు, టేస్ట్ కూడా బాగుంటుంది. సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, జీలకర్ర, సాల్టు, సన్నగా తరుక్కున్న కరివేపాకు, లైట్గా కొత్తిమీర, సన్నగా తరిగిన అల్లం ముక్కలు ఇవన్నీ వేసుకొని ఒకసారి మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్లో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యేలోపు ఒక టిప్ చెప్తాను. అస్సలు గారెలు వేయడం రాని వాళ్ళైనా, ఫస్ట్ టైం వేసిన వాళ్ళకైనా ఈ టిప్ చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇలా ఒక బౌల్లో నీళ్ళు తీసుకొని ఒక క్లాత్ని తడిపి మీ దగ్గర ఏదో ఒక బాక్స్ మూత తీసుకోండి. మీకు ఏది సులువుగా ఉంటే ఆ బాక్స్ మూత తీసుకోండి. దాన్ని ఇలా క్లాత్తోని రబ్బర్ బ్యాండ్ వేసుకొని ఇలా చుట్టి రబ్బర్ బ్యాండ్ వేసుకొని టైట్ చేయాలి. ఇప్పుడు గారెలు వేసేటప్పుడు చెయ్యి ఒకసారి తడుపుకోవాలి, ఈ క్లాత్ని ఒకసారి తడుపుకొని ఇలా ఉండ కింద చేసుకొని ఇలా గారెల్ని వేడి వేడి నూనెలోని వేసేసుకోవడమే. ఇలా గారెలు వేయించేటప్పుడు మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. ఇలా గారె వేసేటప్పుడల్లా వాటర్లో చెయ్యి తడుపుకోవాలి, క్లాత్ కూడా వాటర్తో తడిపి ఇలా గారె ఆయిల్లో వేసేసుకోవడమే. అంతేనండి, ఇలా ఒక్కొక్క గారి వేసేసుకోవడమే. ఇలాగా మనం ఎన్ని గారెలైనా సులువుగా వేసేసుకోవచ్చు. బయట క్రిప్సీగా, లోపల స్టఫ్గా ఎన్ని గారెలైనా టేస్టీగా వేసేసుకోవచ్చు మనం. ఇలా వేగిన గారెల్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా గోల్డ్ కలర్ వచ్చాక ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ గారెలకి చట్నీ చేయాలి కదా, అది కొబ్బరి చట్నీ చేద్దాం. ఎలా చేయాలో ఇప్పుడు చెప్తాను. మిక్సీ బౌల్లో సన్నగా తరుక్కున్న కొబ్బరి ముక్కలు, వెల్లుల్లి, జీలకర్ర, కొంచెం చింతపండు, పచ్చిమిర్చి, సాల్టు వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని ఇది మిక్సీ చేసుకోవాలి. ఇప్పుడు ఈ కొబ్బరి చట్నీలో పోపు పెట్టుకోవాలి. ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఒక స్పూన్ ఆవాలు, ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని ఈ పోపు ఇలా వేపుకొని ఈ పచ్చట్లో కలుపుకోవాలి. అంతేనండి, టేస్టీగా కొబ్బరి చట్నీ రెడీ అయిపోయింది. ఇలా వేగిన గారెలు ఒక ప్లేట్లోకి తీసుకొని ఈ కొబ్బరి చట్నీ, అల్లం చట్నీ కూడా కాంబినేషన్ చాలా బాగుంటుంది. మీకు నా షార్ట్ వీడియోస్లో అల్లం చట్నీ ఎలా చేయాలో పెట్టాను వీడియో, ఒకసారి చూడండి. అంతేనండి, టేస్టీగా ఉల్లిగారెలు రెడీ అయిపోయినాయి. మీకు నా వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.